ఈ వాంట్స్ టు ఫ్లై. ఎవరు ఆపుతున్నారు? ఆయన ఎక్కడికి ఫ్లై కావాలనుకుంటున్నాడు? ఆల్రెడీ బీజేపీ వైపు ఫ్లై అవుతున్నాడు. ఆయన రెక్కల్ని ఎవరు విరగొడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఓకే ఫ్లై అని కూడా అనేసింది ఆల్రెడీ. సో ఎందుకంటే ఇటీవల కేరళలో నీలాంబోర్ ఉప ఎన్నికలో శశి థరూర్ క్యాంపెయిన్ చేయలే, నన్ను ఎవరు పిలవలేదు అని చెప్పి అలిగి కూర్చున్నాడు. అక్కడ 11,000 మేరతో కాంగ్రెస్ గెలిచింది. అది లెఫ్ట్ సీటు. లాస్ట్ ఎలక్షన్లో ఎల్డీఎఫ్ గెలిచిన సీట్లో కాంగ్రెస్ 11,000 మెజార్టీతో గెలిచింది. శశి థరూర్ అనుకున్నాడు నేను ప్రచారం చేయకపోతే కాంగ్రెస్ ఓడిపోతుందని అనుకున్నాడు. బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంత అయింది. బీజేపీ అభ్యర్థి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా రాలేదు. సో శశి థరూర్ ఈజ్ ఇర్రెలవెంట్ అని కేరళ ఓటర్ తీర్పు చెప్పాడు. అందువల్ల ఈ కెన్ ఆల్వేస్ ఫ్లై. సో ఆయన ఎవరు అడుగుతున్నారు? అందుకే కాంగ్రెస్ కూడా లైట్ తీసుకుంది. ఇప్పుడు అందుకే మల్లికార్జున్ ఖర్గే స్టేట్మెంట్కు కౌంటర్గా ఈ మాట అన్నాడు. మల్లికార్జున్ ఖర్గేను ఎవరో అడిగితే విలేకరులు అడిగితే ఏమన్నాడంటే, మేము ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ పహల్గామ్ దాడుల సమయంలోనూ కంట్రీ ఫస్ట్ అనే వైఖరి మేము తీసుకున్నాము. అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పూర్తిగా సమర్థించాం. అఖిలపక్ష మీటింగ్లో